ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1 కోటి విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున 50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల చెక్లను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ₹10 లక్షల చెక్ను అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1 కోటి విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున 50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల విరాళం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ₹10 లక్షల చెక్ను అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1 కోటి విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున 50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున 50 లక్షల కలిపి ₹1 కోటి చెక్ను ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కూడా తన తరపున ₹10 లక్షల సీఎం రేవంత్ రెడ్డికి చెక్ రూపేణ అందించారు. సీఎం రేవంత్ కు ఖమ్మంలో జరిగిన వరద నష్టానికి బాధితులకు సహాయం అందించడానికి సీఎంఆర్ఎఫ్ కి విరాళం ప్రకటించారు. ప్రకటించిన విధంగానే మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ కూడా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో వారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి చెక్కులను అందించారు. ఇందులో 50 లక్షలు మెగాస్టార్ చిరంజీవి తన తరపు నుంచి చెక్కుని అందించారు. ఇక తన తనయుడు రామ్ చరణ్ తరపు నుంచి మరొక 50 లక్షల కూడా చెక్కుని అందజేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కూడా తన తరపున ఒక ₹10 లక్షల చెక్ని అందించారు. ఈ రకంగా ఇంకా సినీ ప్రముఖులందరూ కూడా చాలా మంది కూడా ప్రకటించారు విరాళాలు. వాళ్ళు కూడా సీఎంఆర్ఎఫ్ కి అందిస్తామని అన్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ తన ప్రకటించిన ప్రకటనను అనుగుణంగా ఈరోజు చెక్కులను అందజేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల విలువ కొనసాగుతుంది. సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ తరఫుండి పారిశ్రామికలు, ప్రముఖులు వీరందరూ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈరోజు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ₹1 కోటి విరాళాన్ని అందించారు. తన వైపుకెళ్లి 50 లక్షల విరాళం, అదేవిధంగా రాష్ట్రం తరఫున మరో 50 లక్షల విరాళం, ₹1 కోటి 2 చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. దాంతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ₹10 లక్షల చెక్కు రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ధారాళంగా ఇస్తున్నాయని చెప్తూ అన్ని రంగాల నుంచి ప్రముఖులు స్పందిస్తూ సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. ఓకే కొండల్. ఖమ్మంలో జరిగిన వరద నష్టానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలింది. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తమ తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటూ సీఎంఆర్ఎఫ్ కి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలని ప్రకటించినటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో ఆ విరాళాల చెక్కులను సీఎం ని కలిసి స్వయంగా సినీ ప్రముఖులందరూ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొన్ననే మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అయితే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన విరాళ చెక్కుని అందజేశారు. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అలాగే మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి వారు ప్రకటించినటువంటి విరాళాన్ని స్వయంగా చెక్కుల రూపేణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు.